ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలకి ఇదే దిక్సూచి. దీని ద్వారానే మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలనేటువంటి నినాదంతో ఈ రోజున ఉన్నారు. ఆ విధంగా అందుకనే మనమందరము ముక్త కంఠంతో ఒకసారిగా జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మన జననేత జగనన్న, జనం కోసం జగనన్న, జన ప్రపంచనం జగనన్న. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు జగనన్న వైపు చూస్తున్నాయి. ఏమిటి అభివృద్ధి అనేటువంటిది ఈ రోజున ఇక్కడ గనక మనం గమనిస్తే ఖచ్చితంగా దీన్ని గౌరవ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. దేశ చరిత్రలోనే ఇది ఒక గొప్ప సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి ఒక సంఘటన. దాదాపుగా 70,000 పైచులకు అభ్యర్థులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి మరి 208 పైచులకు కంపెనీల ద్వారా అనేక మంది అభివృద్ధి చెందారు. ఓకే, అందుకనే అందరూ థ్యాంక్ యూ సీఎం సార్ అని ముక్త కంఠంతో థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. సార్, ఈరోజు ఒక శ్రీకాకుళం నుంచి ఒక తల్లి వచ్చింది సార్. సార్, శ్రీకాకుళం నుంచి ఒక తల్లి వచ్చింది సార్. మా వీసీ గారు నన్ను అక్కడ డ్యూటీ వేశారు. నేను వారిని అడిగాను, ఏమ్మా అంటే నా కూతురిని నేను తీసుకొచ్చాను. జగనన్న ప్రతి నెల 1వ తారీఖున నా అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాడు, పింఛను. నా కూతురికి ఏ ఉద్యోగం లేదు, కానీ ఈ రోజున మీరు కల్పించినటువంటి అవకాశంతో నా కూతురు కూడా ఉద్యోగం జగనన్న ద్వారా వస్తే మా కుటుంబం అంతా బాగుపడుతుంది, నా కూతురికి నేను వివాహం చేసుకుంటాను అని వారు చెప్పటం జరిగింది సార్. సో ఆ విధంగా వారికి ఖచ్చితంగా జీతం వస్తే తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది. సో ఇప్పుడు మన విజయసాయి రెడ్డి గారు, ఇప్పుడు మన యువతని ఉద్దేశించి మన డైనమిక్ మినిస్టర్, దట్ ఈస్ నన్ అదర్ దాన్ గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాబ్ మేళాన్ని నిర్వహించాలని చెప్పి గడిచినటువంటి 16, 17 తారీఖుల్లో తిరుపతిలో నిర్వహించినటువంటి జాబ్ మేళాలో దాదాపు 7,500 మంది ప్లేస్మెంట్స్ జరగడం, అలాగే నిన్న ఈ రోజు జరిగినటువంటి విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నిరుద్యోగ యువతి కోసం జరిగినటువంటి జాబ్ మేళాలో దాదాపు 22,500 మందికి ప్లేస్మెంట్స్ రావడం అనేటువంటిది గొప్ప. నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ జాబ్ మేళాలో కూడా ఇంతమందికి 2 రోజుల్లో ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది ఒక చరిత్ర అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే రానుటువంటి నెక్స్ట్ వీక్ కూడా ఒక వారం రోజులు దాన్ని కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. నాగార్జున యూనివర్సిటీలో 2 రోజుల పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, గడిచినటువంటి వారం జరిగినటువంటి ప్లేస్మెంట్స్, ఈ వారం విశాఖపట్నంలో జరిగినటువంటి ప్లేస్మెంట్స్ 2 కలిపి 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అది పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దలు విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియగా అవకాశం ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నటువంటి విషయాన్ని పెద్దలు విజయసాయి రెడ్డి గారు నిన్న మొన్న కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ రకంగా ముందుకెళ్తాం.
నిన్న కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు స్టూడెంట్స్ ఇక్కడ కేవలం ఏదో సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారని చెప్పి సెక్యూరిటీ యూనిఫామ్లు వేసుకొని ఇక్కడ ఏదో హడావిడి చేయబోయారు. రేపు 2024లో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల వరకు మిగిలేది ఆ సెక్యూరిటీ ఉద్యోగాలే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు ప్యాకేజీల వరకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చినటువంటి సందర్భాలు నిన్నంతా కూడా చూసాం. మరి ముఖ్యంగా 22,000 మంది ఉద్యోగ అవకాశాలు వస్తే అందులో మేజర్ ఉద్యోగ అవకాశాలు అమ్మాయిలకి రావడం అనేటువంటిది ఒక గొప్ప విషయం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ రానటువంటి కాలంలో మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి కావాల్సినటువంటి అవకాశాలు కల్పించేటువంటి దాంట్లో ముందుంటదన్నటువంటిది కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో నాకు కూడా ఇండస్ట్రీస్ అలాగే ఐటీ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. రానటువంటి కాలంలో మరిన్ని ఇండస్ట్రీస్ ని, మరిన్ని ఐటీ కంపెనీస్ ని ఈ జాబ్ మేళాలకి ఆహ్వానించి మరింత మందికి అవకాశాలు కల్పించేటువంటి దిశగా పనిచేస్తానని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా మాటిస్తూ మరొకసారి కొత్తగా ఎంపిక కాబడినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. Thank you very much, Honorable Minister Garu. You are a great inspiration to all the young people here, and we really appreciate your presence over here. ఈ రోజు చరిత్రాత్మకమైన రోజు. 22,503 ఉద్యోగాలు 2 రోజుల్లో ఈ విధంగా ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో జరగలేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు అందరూ థ్యాంక్స్ చెప్పడానికి మీ చేతిలో అన్ని బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అవన్నీ ఒకసారి ఎత్తి చూపించండి ఒకసారి. ఓ ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. సో మీ హృదయంలో ఆనందం వ్యక్తపరుస్తున్నారు, అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక దీపం గదికి వెలుగునిస్తుంది, చదువుల దీపం కుటుంబానికి వెలుగునిస్తుంది. పేదరికం నుంచి బయటపడాలంటే ఏకైక మార్గం మంచి విద్య మాత్రమే. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువు మాత్రమే. ఆ గొప్ప ఆస్తిని నేను ఇవ్వనున్నా అని ముఖ్యమంత్రి గారు చెబితే ఈ రోజు 22,503 దీపాలు ఈ విశాఖపట్నము లేదా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వెలుగునిస్తున్నాయి అనేక కుటుంబాలకి. ఈ శుభ సందర్భంలో లైవ్ కనెక్ట్ అవడానికి సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో కార్యక్రమంలో ముందుకు వెళ్లే ముందు పెద్దలు వైఎస్ఆర్సీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ మరి ఈ కార్యక్రమానికి మొత్తం అంతా కూడా బాధ్యతకి 2 రోజుల్లో మీరు చూశారు. ఒక యువకుని వలె అన్ని చోట్లకి ఎక్కడెక్కడ ఇంటర్వ్యూలు జరుగుతున్నా అక్కడికి రావడం, ఆయన ప్రత్యక్షంగా అక్కడ కూర్చోడు. నిజంగా సార్ యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ అవర్ యంగ్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సమయంలో మీరందరూ మరొకసారి మీ చేతిలో ఉన్న బోర్డ్స్ పైకెత్తి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ విజయసాయి రెడ్డి సార్. వి రియల్లీ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. ఈ రోజు 22,503 ఇళ్లలో వెలుగుని నింపిన రోజు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి అట్లానే యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్దేశించి ఉద్యోగాలు వచ్చిన 22,503 కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పెద్దలు విజయసాయి రెడ్డి గారిని కోరుతూ ఉన్నాను. సార్ ప్లీజ్. నమస్కారం. ఉపాధి అవకాశాలు సాధించిన విద్యార్థినులకందరికీ కూడా నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నా.
నా హృదయపూర్వక అభినందనలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక వేదిక పైన ఆసీనులైనటువంటి మంత్రివర్యులు, పార్టీ నేతలు, పెద్దలు, ప్రముఖులు, వివిధ సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు అందరికీ కూడా, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరికీ, కార్పొరేషన్ చైర్మన్స్ అందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతా ఉన్నా. చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక పర్వదినంగా నేను భావిస్తా ఉన్నాను. మీ అందరి ముఖాల్లో నిజంగా సంతోషం చూడటం అన్నటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు కూడా విద్యారంగానికి పెద్ద పీట వేశారన్నటువంటి విషయం మీకు తెలుసు. ప్రతి కుటుంబంలో విజ్ఞాన జ్యోతులు వెలిగించాలనని అహర్నిశాలు ఆయన ఆరాటపడతా ఉన్నారు, కృషి చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా జగనన్న అమ్మ ఒడి, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు రాష్ట్ర యువతకి ఒక వరంగా మారాయని చెప్పడంలో సందేహమే లేదు. ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సామాజిక బాధ్యతగా కార్పొరేట్లన్నింటినీ కూడా యువతకు కనెక్ట్ చేసే విధంగా ఈ యొక్క జాబ్ మేళా అన్నటువంటిది మనం ప్రారంభించాం. నిజంగా ఇది ఒక సామాజిక బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. మొట్టమొదటిగా విశాఖపట్నంలో, రెండవ విడతగా మొదట తిరుపతిలో కాకుండా ఇక్కడ మనం మాక్సిమం ఒక 15,000 ఉద్యోగాలు ఇవ్వగలమేమో అన్నటువంటి ఒక భావన ఉండింది. కానీ పరిస్థితి ఇక్కడ రెండవ రోజు పూర్తయిన తర్వాత మీకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా ఇస్తాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. యువత నుంచి వచ్చినటువంటి స్పందన, పరిశ్రమల నుంచి వచ్చినటువంటి ప్రోత్సాహంతో లక్ష్యాన్ని మనం ఛేదించి మనం ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించాం. తొలి రోజు నిన్న చెప్పినట్లుగా 13,663 ఉద్యోగాల్ని మనం యువతకు అందించాం. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇంకా కొన్ని ఇంటర్వ్యూ సాగుతా ఉన్నాయి. ఇప్పటి వరకు 8,840 ఉద్యోగాల్ని మనం యువతకు అందించాం. నిన్న 13,663, ఈ రోజు 8,840, రెండు కలిపి మొత్తం ఎంతైంది? మొత్తం 22,217. నిన్న 13,663, ఈ రోజు 8,554. మొత్తం ఈ యొక్క 2 రోజుల్లో కలిపి 22,217 ఉద్యోగాలు యువతకి మనం ఇచ్చి రికార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. మాక్సిమం వేతనం 12,50,000 రూపాయలు. 10 లక్షలు కొంతమందికి. మినిమం ఎక్కడా కూడా మనం 15,000కి ఇన్సెంటివ్స్ తో కూడా కలిపి 15,000 మినిమం ఎక్కడా కూడా 15,000కి తగ్గి మనం ఎక్కడా కూడా వేతనం ఇచ్చింది లేదు. 15 నుంచి 15,000 నెలకి, అలాగే 12,50,000 సంవత్సరానికి అని అంటే లక్షకు పైగా, 15,000 మినిమం, లక్షకు పైగా వేతనాన్ని మనం ఇవ్వడం జరిగింది. జాబ్ మేళాలో రెండవ రోజు వివిధ సంస్థలకి ఎంపికైనటువంటి వారి వివరాలన్నింటినీ కూడా మీకు తర్వాత ఇస్తాము. ఇప్పుడు ఈ యొక్క ఉపన్యాసం అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులందరికీ కూడా ఒక్క విషయం మనవి చేయదలుచుకున్నాను. మీ జీవితం, ఉద్యోగం వచ్చినటువంటి ఇప్పటి వరకు మీరు విద్యార్థులు. ఈ రోజు నుంచి మీ యొక్క జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతా ఉంది. మీరు సాధించినటువంటి విజయం ఇది ఒక ఆరంభం మాత్రమే.
ఇక్కడి నుంచి కూడా ఒక మెట్టు మెట్టు పైకెదిగి ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకోవాలనని నేను మీ అందరి తరపున ఆకాంక్షిస్తా ఉన్నా. ఈ రోజు మీరు ఉద్యోగం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. రేపు మీరే ఒక ఎంటర్ప్రెన్యూర్స్ గా మారి మీరే ఇండస్ట్రీని నెలకొల్పి మీరు మిగతా ఇంకా ఉద్యోగాలకి రాబోయేటటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలనని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. విద్యార్థి దశ నుంచి ఉద్యోగిగా మారుతున్నటువంటి సమయం ఇది. ఈ యొక్క నూతన ప్రయాణంలో మీకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ యొక్క వృత్తి ధర్మాన్ని మీరు మర్చిపోకూడదు. మీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు ఎదురయ్యేటటువంటి సవాళ్ళని మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి. సమస్యలను సవాళ్ళని చూసి బెదిరిపోకండి అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కళాశాలలో మీరు ఆర్జించినటువంటి విజ్ఞానం వాస్తవిక సమాజంలో దాన్ని ఏ రకంగా రియలిస్టిక్ గా యూజ్ చేయడం అన్నటువంటిది ఉపయోగించడం, దాన్ని సమాజానికి ఉపయుక్తంగా మలుచుకోవడం అన్నటువంటి దానిలోనే మీ యొక్క చతురత అంతా కూడా ఆధారపడి ఉంటుంది. మీకు వచ్చినటువంటి ఉద్యోగంలో చేసేటటువంటి పనిలో మీ యొక్క నిబద్ధత అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మీ యొక్క వృత్తిపై మీకు ఆసక్తి ఉండాలి. నిబద్ధత, ఆసక్తి, పూర్తి సామర్థ్యాలు మీకు మీ అలవాటు చేసుకోవాలనని కష్టించే తత్వం, సమయస్ఫూర్తి, ఏ టైంలో ఒక సిచ్యువేషన్ ని ఏ రకంగా ఎదుర్కోవాలి అన్నటువంటి సమయస్ఫూర్తి అన్నటువంటిది, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, సానుకూలమైనటువంటి ఒక దృక్పథంతో, స్ఫూర్తితో మీరు అవకాశాలు మీకు కానీ ఉంటే అవకాశాలు మీ వెంటనే మీకు నడిచొస్తాయి. మీరెక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. వృత్తి నిర్వహణలో ఆసక్తి పెట్టుకోండి, ఏకాగ్రత పెంచుకోండి, శ్రద్ధ అన్నిటినీ కలిగి ఉంటే ఊహించినటువంటి విజయాలన్నీ కూడా మీకు సొంతమవుతాయనని నేను మనసారా మీకు విన్నవించుకుంటా ఉన్నా. యువత అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంకరేజ్ చేయాలని అనిపిస్తుంది. ఎందుకనంటే మీరు భావి భారతాన్ని తీర్చిదిద్దుతారనని మా అందరికీ కూడా ఒక నమ్మకం. కాబట్టి యువతగా మీరు మిమ్మల్ని కలిసినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు మీ యొక్క మీరు అభివృద్ధి చెందాలనని ఆ యొక్క భావన మనలో కలిగినప్పుడు ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక అనుభూతిని పెద్దలు పొందుతారు. కాబట్టి మీరందరూ కూడా మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలిపేది మీ యొక్క నైతిక విలువలు, మీ యొక్క నైతికత, మాట తీరు, పనితీరు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ జీవితంలో విలువలను జోడించేటటువంటి ప్రయత్నం చేయండి. నైపుణ్యం, అభివృద్ధి కూడా చూపించాలి. అవధులు లేనటువంటి అవకాశాలు మీకే ఎదురొస్తాయి. కాబట్టి ఈరోజు కేవలం ఒక బిందువుగా ప్రారంభమైనటువంటి మీ యొక్క ప్రయాణం విద్యార్థి దశ నుంచి ఉద్యోగ దశకు ఒక బిందువుగా మారి ప్రారంభమైనటువంటి ఈ ప్రయాణం భవిష్యత్తులో ఒక సెలయేరులాగా మారి మీరు ఉన్నత శిఖరాలకి ఎదగాలనని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ భవితను నిర్మించుకునేటటువంటి బాధ్యత మీపైనే ఉందన్నటువంటి విషయాన్ని మరిచిపోవద్దనని విద్యార్థులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఇంతవరకు విద్యాభ్యాసం పూర్తయినంత వరకు మీరు ఒక వ్యక్తిగా ప్రారంభమైనటువంటి మీ యొక్క ప్రయాణం ఒక వ్యవస్థను నిర్మించేటటువంటి సామర్థ్యాన్ని పొందే రకంగా మీరు నిర్మించుకోవాలి. ఇంతకు ముందు ఇప్పుడు పెద్ద పెద్ద యూనికార్న్స్ స్థాపించినటువంటి వాళ్ళందరూ కూడా యూనికార్న్స్ అంటే ఒక చిన్న కంపెనీగా ప్రారంభమై యూనికార్న్ గా ఎదిగినటువంటి ఒక సంస్థలన్నీ కూడా ఒక సాధారణమైనటువంటి ఉద్యోగ అవకాశాలు పొంది ప్రారంభించినటువంటి వ్యక్తులే ఈరోజు పెద్ద పెద్ద స్థానానికి ఎదిగారు. ఎవరైనా తీసుకోండి, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఒక సాధారణమైనటువంటి ఉద్యోగిగా ప్రారంభమై యాపిల్ సంస్థ కానీ
ప్రతి ఒక్కరూ కూడా ఆ ఉన్నత స్థాయికి ఎదిగారు. మీరు కూడా అదే రకంగా మీ భవిష్యత్తు ఎదగాలనని, అది మీ చేతిలో ఉందన్నటువంటి భవిష్యత్తు నిర్మించుకునేటటువంటి బాధ్యత మీ మీదనే ఉందన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దనని మిమ్మల్ని అందరినీ కూడా చెప్తా ఉన్నా. జాబ్ మేళా అత్యధిక ఉపాధి అవకాశాలు ఎక్కువగా యువతులకే సాధించడం నిజంగా గర్వకారణం. నేనేమి పార్షియాలిటీ, పక్షపాతం చూపించట్లేదు. ఎక్కువ భాగం యువకుల కన్నా ఎక్కువ యువతులకే ఉపాధి అవకాశాలు కలిగాయి. చదువుకున్న ప్రతి విద్యార్థిని కూడా ఉద్యోగం సాధించి, ముఖ్యంగా మహిళలు జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆర్థిక స్వావలంబన. మీకు ఇండిపెండెంట్, మీకు ఫైనాన్షియల్ గా మీకు ఒక ఇండిపెండెన్స్ రావాలి. అప్పుడే మహిళలకు కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఒక విలువ అన్నటువంటిది ఉంటుంది. ఆ యొక్క ఆర్థిక స్వావలంబన అన్నటువంటిది మీ యొక్క స్వేచ్ఛను కూడా పొందే దిశగా మీరు అడుగులు వేయడానికి అది ఒక మెట్టులాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దివ్యాంగులకి మనం అవకాశాలు కల్పించాం. వారందరికీ కూడా మనం ఆ దివ్యాంగులందరికీ అవకాశం కల్పించడం, సమాజంలో వారిని తక్కువగా చూడకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అనాథలకు ఉద్యోగాలు కల్పించాం. ఎక్కడైతే ఆర్ఫన్స్ ఉన్నారో ఆర్ఫన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, అటు దివ్యాంగులకి అందరికీ కల్పించాం. నేను ఒక్కటే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా, ఈరోజు మీరు విద్యార్థి దశ నుంచి ఉద్యోగంలోకి ఎంటర్ అయ్యారు. ఇదంతా కూడా మీ యొక్క తల్లిదండ్రులు మీకు ఇచ్చినటువంటి బలం, మీకు ఇచ్చినటువంటి సపోర్ట్. దానికి ఎల్లప్పుడూ కూడా మీ తల్లిదండ్రులకు మీరు కృతజ్ఞులై ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఈరోజు మీరు సాధించినటువంటి విజయాన్ని మీరు నిజంగా ఆస్వాదించాలి. మీ తల్లిదండ్రులతో ఆ యొక్క ఆనందాన్ని పాలు పంచుకోండి అని నేను విన్నవిస్తా ఉన్నా. తల్లిదండ్రులు గర్వించే విధంగా మీరు ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలకి అధిరోహించాలి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క జాబ్ మేళాలో రాష్ట్ర యువతకి ఉపాధి కల్పించడానికి వచ్చినటువంటి ప్రతి సంస్థకి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్క విషయం, ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఉపాధి పొందలేకపోయారో వారు నిరుత్సాహపడవద్దు. మళ్ళీ కూడా జాబ్ మేళాస్ నిర్వహిస్తాం. మరి నెక్స్ట్ జాబ్ మేళా నిర్వహించే లోపు మీకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యత మీద మీకు ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణా తరగతులు ఇచ్చి, ఆ శిక్షణా తరగతులు మీరు హాజరు కావాలని కోరుకుంటున్నాను. రాబోయేటటువంటి జాబ్ మేళాలో మీ యొక్క నైపుణ్యత పెంచుకొని మీరు మళ్ళీ తిరిగి ఉద్యోగాలు పొందాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీకు మా ఆలోచనలన్నింటినీ కూడా ఆచరణలో చూపించడానికి సంపూర్ణ సహకారం అందించి వేలాది మంది యువతకి ఉపాధి కల్పించినటువంటి సంస్థల యాజమాన్యాలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో ఇదే విధమైనటువంటి సహకారం, తోడ్పాటు అందించి రాష్ట్రంలో నిరుద్యోగం అన్నటువంటిది లేకుండా నిర్మూలించి చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో పారిశ్రామిక సంస్థలన్నీ కూడా తోడ్పడాలనని నేను ఆశిస్తా ఉన్నాను, తోడ్పడతాయనని. జాబ్ మేళాలో నిర్వహణలో అత్యున్నతమైనటువంటి సహకారం అందించినటువంటి మా ఏయు బీసీ గారు, స్టీఫెన్ గారు, మన మిలీనియం శ్రీధరు, ఆ తర్వాత రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, అలాగే జీవీఎంసీ కానీ జీవీఎంసీ అధికారులు, వివిధ రకాలైనటువంటి అనధికారులు, సిబ్బంది అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సెలవు తీసుకునే ముందు కొన్ని ఐటీ కంపెనీలు, ఇప్పుడు నేను చెప్పింది నిన్న ఈ రోజు కలిపి 22,217 ఉద్యోగాలు వచ్చాయి. ఈ 22,217 ఉద్యోగాలు కాకుండా ఒక 1,402 మందిని కొన్ని ఐటీ కంపెనీ వారు
ఒక నిబంధనల ప్రకారం వారి వారి కంపెనీ నిబంధనల ప్రకారం రెండవ విడత వారి కంపెనీకి తీసుకెళ్లి రెండవ విడత మళ్లీ ఇంటర్వ్యూ జరిపి ఈ 1402 మందిలో ఎంతమంది అయితే సెలెక్ట్ అవుతారో వారు ఈ 22,217 మందికి యాడ్ అవుతారన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. అది 23,000 కావచ్చు, 24,000కు దగ్గర కావచ్చు కూడా. కాబట్టి మనం ఇంచుమించుగా మనం అనుకున్న దానికన్నా మన టార్గెట్ కన్నా ఎక్కువ మనం సాధించామన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మొత్తం సంస్థల వివరాలన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క మనం వెబ్సైట్లో పెడతాం. ఈ వెబ్సైట్ కూడా అందరూ కూడా చూసుకోవచ్చు. మొత్తం చాలా సంస్థలు ఇవన్నీ చదవాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అయినప్పటికీ కూడా వీరందరికీ కూడా ప్రత్యేకంగా మొత్తం 208 సంస్థలు 208 కంపెనీలు ఈ యొక్క సహకారాన్ని పార్టిసిపేట్ చేసి సహకారాన్ని అందించాయి. వారందరికీ కూడా ఆ కంపెనీ యాజమాన్యం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చామండి. మరి గౌరవనీయులు పెద్దలు నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ISRCP నిజంగా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న యువతకు ఇన్ని ఉద్యోగాలు 22,200 పైచిలకు ఉద్యోగాలంటే అది ఆసామాస్ విషయం కాదు సార్. ఈ సమయంలో 1-2 మాటలు. హైయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs per annum శ్రీనివాస్ అన్న ఆ యువకుడు హ్యాపీయెస్ట్ మైండ్స్ నుండి, అట్లానే HCL టెక్నాలజీ నుండి 10 lakhs తరపున అట్టూరి లావణ్య. ఈ రోజు వచ్చిన ఉద్యోగంలో హైయెస్ట్ 12.5 lakhs per annum. సార్ నిన్న కొంతమంది ఎగతాళి చేస్తూ నిన్న AU గేట్ దగ్గర రావడం జరిగింది. మంచి ఉద్యోగాలు కాదని, ఏదో సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు ఇస్తున్నారని. సార్ నిన్న చాలా మంది మమ్మల్ని వచ్చి కలవడం జరిగింది. 12 లక్షల పైచీలకు పెర్ యానం అంటే అవి ఏ స్థాయి ఉద్యోగాలు అర్థం చేసుకోవచ్చు. అంటే విమర్శించడానికైనా కొంత జ్ఞానం ఉంటే బాగున్నాను. అంతేకాదండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఏదైనా ఉద్యోగం సెక్యూరిటీ అన్న వాళ్ళు ఏంజల్స్ టు దిస్ క్యాంపస్ ఒక విధంగా ఎక్కడైనా సరే. అలాంటిది వాళ్ళని కించపరుస్తూ వాళ్ళు డ్రెస్ వేసుకొని వచ్చి ఇట్లా హేళనగా మాట్లాడడం కూడా చాలా మంది మనోభావాల్ని దెబ్బతీసింది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు 22,000 మంది కుటుంబాల్లో ఇళ్లలో వెలుగు నిండింది. సో ఈ గొప్ప పండుగ అప్పుడు అలాంటి వాటిని ఏమీ పట్టించుకునే పని లేదు. మరి ఈ యువకులందరి తరపున 22,000 కుటుంబాల తరపున ఆంధ్ర యూనివర్సిటీ తరపున ఈ ప్రాంగణాన్ని ఎంచుకోవడం కూడా మాకు ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ సార్ యాక్చువల్లీ ఫర్ సెలెక్టింగ్ దిస్ క్యాంపస్ ఫర్ సచ్ ఏ హ్యూమాంగస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు మొదటగా కొంతమందికి నిన్నటి వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ టెక్నికల్ స్టాఫ్ కి. రైట్, ఒకసారి అనౌన్స్మెంట్ కి నేను మైక్ ఇచ్చే ముందు మీ బోర్డ్స్ అన్ని ఒకసారి పైకెత్తి ఒక్కసారి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. మీడియా వాళ్ళంతా ఒకసారి చూడొచ్చు, మీరు పైకెత్తి ఉంచండి. మాకు అర్థమవుతుంది మీ ఆనందం, మీరు ఎంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక ఉద్యోగం అన్నది ఒక కుటుంబానికి, కాబట్టి నిజంగా అవసరత ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చాలా మంది మీకు కొంతసేపట్లో ఒక వీడియో డిస్ప్లే చేయబోతున్నాం. ఎంత గ్రాటిట్యూడ్ తో, ఎంత కృతజ్ఞత భావంతో మరి సీఎం గారి థ్యాంక్స్ చెప్తూ ఇది నిర్వహించిన మరి విజయసాయి రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ అనేక మంది వారి టెస్ట్ మనీస్ ఇవ్వడం జరిగింది. అది మీకు కొంతసేపట్లో చూపిస్తాం. ఈ జర్నీ అంతట్లో ఈ 2 రోజులు కూడా చాలా చక్కగా ఇవి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు టెక్నికల్ గా ఒక్కొక్కరు నేను పిలుస్తున్నప్పుడు దయచేసి అక్కడ కొంత స్పేస్ ఇవ్వండి. ఎందుకంటే మనకి టైం కొంచెం ఉంది కాబట్టి ఒక్కొక్కరు కొంచెం వెనక్కి వెళ్తే బాగుంటది. ఇప్పుడు ఈ సమయంలో శివశంకర్ గారికి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. దయచేసి అందరు కూడా స్టేజ్ మీద
ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు పైకి వస్తారో కొంచెం సైడ్ తిరగండి, సైడ్ తీయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నట్టు ఇక్కడ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి, ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత 200 పైచిలు కంపెనీలు, సార్ కూడా అన్ని కూడా చదవలేక సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పారు. ఇప్పుడు ఆఫర్ లెటర్ కూడా దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ అయ్యారు. అందరికీ ఆఫర్ లెటర్ ఇవ్వడం కుదరదు కాబట్టి, సమయం లేదు కాబట్టి కొద్ది మందికి కొన్ని కంపెనీల వాళ్ళకి ఇస్తారు. మిగతా ఆఫర్ లెటర్లు అన్ని కూడాను మీ హెచ్ఆర్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు స్మాల్ ఏవి అనేటువంటి లాంచ్ అవుతుంది. తర్వాత ఆఫర్ లెటర్ అనేటువంటిది ఎలా ప్రాసెస్ జరిగింది దాని గురించి క్లుప్తంగా ఒక చిన్న వీడియో రూపంలో దాన్ని శ్రీ విజయసాయిరెడ్డి సార్ లాంచ్ చేసేసి ఆ క్లుప్త వీడియో అయిన తర్వాత ఆఫర్ లెటర్ సెరమనీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ 2 days జర్నీని మనం సార్ తో ఇనాగ్రేట్ చేద్దాం. ఓకే, విల్ స్టార్ట్ ద కౌంట్ ఫ్రమ్ 10, then 9, then 8 and 1 అన్నప్పటికల్లా సార్ దీన్ని స్క్రోల్ చేస్తారు, వెంటనే ప్లే అవడం జరుగుతుంది. విల్ స్టార్ట్ ద కౌంట్. ఓకే, ఆర్ యూ రెడీ? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Here we go.